హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. పంచాయతీ వెబ్ సిరీస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి. నాకైతే చాలా బాగా ఇష్టం, ఎందుకంటే అది గ్రామీణ నేపథ్యంలో అది ఒక ట్రెండ్ సెటర్ వెబ్ సిరీస్. దుపహియా పోస్టర్ చూసి ట్రైలర్ చూసి సిరీస్ మొత్తం చూసా. పంచాయతీ వెబ్ సిరీస్ రేంజ్లో ఉందో లేదో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో హిందీ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్ట్ సిరీస్లో మొత్తం 9 ఎపిసోడ్లు ఉంటాయి. అవన్నీ కూడా యావరేజ్గా 35 నిమిషాల పాటు ఉన్నాయి. మొత్తం చూశాక దుపహియా నాకైతే ఒక మంచి ఫీలింగ్ ఇచ్చింది. దుపహియా అంటే 2 వీలర్ అని అర్థం. ఇక కథలోకి వెళ్తే, బీహార్ రాష్ట్రంలో దడక్పూర్ అనే గ్రామంలో 24 సంవత్సరాలుగా ఒక్క నేరం కూడా జరగలేదు. నేరం లేకుండా 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఆ ఊరిలోని వార్డు మెంబర్ మహిళను సర్పంచ్గా చేయాలని అనుకుంటారు. అలాంటి విలేజ్లోని ఒక సిటీని బాగా ఇష్టపడే ఒక అమ్మాయికి ముంబైలో ఉండే ఒక ఎంప్లాయీతో పెళ్లి కుదురుతుంది. అయితే పెళ్లి కొడుకు తనకు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కట్నంగా కావాలని అడుగుతాడు. పెళ్లికి 7 రోజుల ముందు కట్నం కోసం తెచ్చిన బైక్ దొంగతనానికి గురవుతుంది. ఆ బైక్ ఎవరు, ఎందుకు దొంగతనం చేశారో కనుక్కోవడం. క్రైమ్ ఫ్రీ విలేజ్గా రికార్డును కాపాడుకోవడానికి ఆ విలేజ్ వార్డు మెంబరు మరియు విలేజర్స్ ఏం చేశారు, ఎలాగైనా క్రైమ్ రిపోర్ట్ కావాలని మిగతా వాళ్ళు ఏం చేశారనే కోణాల్లో వెబ్ సిరీస్ సాగుతుంది. 9 ఎపిసోడ్లు మొత్తం సరదాగా సాగిపోతుంది. కథనం రాసుకోవడంలో, సీన్స్ రాసుకోవడంలో క్రియేటర్స్, డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ బాగుంది. మధ్యతరగతి వారి కోరికలను, కుటుంబ గౌరవ మర్యాదలను, సామాజిక అంశాలను, సోషల్ ఎలిమెంట్స్ను కామిక్ మరియు సెటైరికల్గా ఈ వెబ్ సిరీస్లో బాగా చూపించారు. 8 ఎపిసోడ్లు అయిపోయేంత వరకు కూడా బైక్ ఎవరు దొంగతనం చేసి ఉంటారో గెస్ చేయడం చాలా కష్టమైంది. అలా 9వ ఎపిసోడ్ వరకు సస్పెన్షన్ని కొనసాగించడం మరియు పాత్రల మధ్య సన్నివేశాలను బాగా రాసుకోవడంతో ఈ సిరీస్ బాగా మజా ఇస్తుంది. చివరి ఎపిసోడ్లో సస్పెన్స్ థ్రిల్లర్ మజా ఇచ్చింది. లాపతా లేడీస్ సినిమాలో ఒక హీరోగా చేసిన స్పార్స్ శ్రీవాస్తవ ఈ సిరీస్లో పెళ్లి కూతురు తమ్ముడు భూగోల్ పాత్రలో పర్ఫార్మెన్స్ చించారేశాడు. ఇతను నిబ్బాకు ఎక్కువ, చెప్రికి తక్కువగా, ఇన్నోసెంట్, చిల్లర, తుంటరి క్యారెక్టర్లో ఎక్సలెంట్గా యాక్టింగ్ చేయడం జరిగింది. ఎమోషన్స్ను బాగా పండించి ఆ క్యారెక్టర్లో జీవించేశాడని చెప్పొచ్చు. ఆ తర్వాత వార్డు మెంబర్గా రేణుకా సహానే గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక పెళ్లి కూతురికి తండ్రి పాత్రలో చేసిన గజరాజ్ రావు గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్లో పెళ్లి కూతురుగా శ్రావణి రఘువంశీ, ఆమె ఎక్స్లవర్ పాత్రలో భువన్ అరోరా, కలర్ తక్కువగా ఉన్నానని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడే అమ్మాయి, పెళ్లి కొడుకుగా అవినాష్ ద్వివేది, పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్గా యశ్పాల్ శర్మలు తమ పాత్రల మేరకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక మ్యూజిక్ పరంగా బీజిఎం ఓకే. భువన్ అరోరా మరియు శ్రీవాస్తవాలు లేడీస్ వేషంలో వేసిన సాంగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. వెబ్ సిరీస్ని చాలా బాగా నీట్గా పిక్చరైజేషన్ చేశారు. ఫ్యామిలీతో చూడొచ్చు. అడల్ట్ డైలాగ్స్, అడల్ట్ సీన్స్ ఏవీ లేవు. చివర్లో ఒక సోషల్ మెసేజ్ కూడా బాగుంది. సిరీస్లో ఇంకాస్త డ్రామాను, కామెడీని జోడించి ఉంటే బాగుండు. ఇంకాస్త గ్రిప్పింగ్ ఉండాల్సింది. అక్కడక్కడ కాస్త స్లో అయిన ఫీలింగ్ అనిపించింది. ఈ వెబ్ సిరీస్కి నా రేటింగ్ 3.25. పంచాయతీ వెబ్ సిరీస్తో పోల్చలేము, కానీ ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు.